ఇక వివరాలకు వెళ్తే తెలంగాణ బీజేపీ చీఫ్ కీలక ఆదేశాలు జారీ చేశారు. పార్టీ లైన్ ని ఎవరూ కూడా క్రాస్ చేయకూడదన్నారు రామచంద్రరావు. వివాదాస్పద వ్యాఖ్యలు చేయొద్దని ఆయన సూచించారు. పార్టీ అనుమతి లేకుండా మీడియా ముందుకెళ్లొద్దన్న ఆయన పార్టీ సూచించిన వ్యక్తులు మాత్రమే మీడియా డిబేట్లలో మాట్లాడాలన్నారు. ఇటీవల రాజాసింగ్ ఇష్యూపై నేతలు భిన్న స్వరాలు వినిపించారు. ఇదే నేపథ్యంలో రామచంద్రరావు కీలక ఆదేశాలు జారీ చేశారని తెలుస్తోంది. మొత్తానికి తెలంగాణ బీజేపీ చీఫ్ కీలక ఆదేశాలు జారీ చేశారు. మీడియాకు ముందరకు వచ్చి ఎవరు పడితే వాళ్ళు మాట్లాడకూడదు అన్నట్లుగా కొన్ని సూచనలు సలహాలు అయితే ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. పార్టీ లైన్ ని ఎవరు కూడా క్రాస్ చేయొద్దన్నారు రామచంద్రరావు. వివాదాస్పద వ్యాఖ్యలు ఎంత మాత్రం చేయకూడదని ఆయన సూచించారు. పార్టీ అనుమతి లేకుండా మీడియా ముందుకెళ్లొద్దన్న ఆయన పార్టీ సూచించిన వ్యక్తులు మాత్రమే, అంటే స్పోక్స్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే మీడియా డిబేట్లలో కూడా మాట్లాడాలి అని సూచించారు. ఇటీవల రాజాసింగ్ ఇష్యూపై నేతలు భిన్న స్వరాలు వినిపించారు. అయితే ఇదే నేపథ్యంలో రామచంద్రరావు కీలక ఆదేశాలు జారీ చేశారని తెలుస్తోంది. ఇక ఇదే అంశంపై మా ప్రతినిధి రాజు లైవ్ లో ఉన్నారు. ఆయన ఏం చెప్తారో చూద్దాం. రాజు, ముఖ్యంగా చెప్పండి, బీజేపీ పార్టీ విషయంలో యాక్చువల్గా కొంత మీడియా ముందర మాట్లాడే విషయంలో కూడా కొన్ని సలహాలు సూచనలు ఇచ్చారని అయితే ముఖ్యంగా తెలుస్తోంది రామచంద్రరావు చీఫ్. సో ఇది ఎలా చూడాలి? రైట్ గ్రాండ్ ప్రసాద్, ప్రధానంగా బీజేపీ ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా కీలకమైనటువంటి అంశాల్లో కొందరు బీజేపీకి సంబంధించినటువంటి కీలక నేతలు, వారితో పాటుగానే బీజేపీలో ఉన్నటువంటి పలువురు సీనియర్ నేతలు కూడా వివాదాస్పదమైనటువంటి కామెంట్స్ చేయడం పార్టీకి డ్యామేజ్ చేస్తుంది, నష్టాన్ని చేకూరుస్తుంది అనేటటువంటి భావనలో రాష్ట్ర బీజేపీ నాయకత్వం ఉన్న నేపథ్యంలోనే బీజేపీ నూతన రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు కీలక ఆదేశాలు జారీ చేశాడు. పార్టీ అధికార ప్రతినిధులు, వారితో పాటుగానే జనరల్ సెక్రటరీలు పార్టీ లైన్ దాటి వ్యవహరించవద్దు, మీడియా ముఖంగా మాట్లాడవద్దు, బహిరంగ కామెంట్స్ కూడా చేయవద్దు అనేటటువంటిది కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా గతంలో మొన్నటి వరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి కొనసాగిన నేపథ్యంలో కూడా కాళేశ్వరం విచారణకు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ మాజీ ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న నేపథ్యంలో ఆయనను కాళేశ్వరం కమిషన్ ఎదుట ఆయన విచారణకు హాజరయ్యారు. ఆయన చేసినటువంటి కీలక కామెంట్స్ సంబంధించి అన్ని నిర్ణయాలు కూడా కేబినెట్ ఆమోదంతోనే తీసుకుంది అనేటటువంటి అప్పటి ప్రభుత్వం అన్ని నిర్ణయాలు కూడా కేబినెట్లో చర్చించి మాత్రమే ఈ యొక్క నిర్ణయాలు తీసుకుంది. దానికి సంబంధించి మినిట్స్ కూడా ఉన్నాయి అనేటటువంటి చర్చ చేసిన నేపథ్యం, ఆయన అటు కమిషన్ ఎదుట తెలిపిన నేపథ్యంలో కూడా ఆ అంశాలను కొందరు బీజేపీ నేతలు కావచ్చు, వారితో పాటుగానే సీనియర్ నాయకులు కూడా కొంత వివాదాస్పరంగా మారినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆ అంశంలో కూడా ఎవరు కూడా ఆ అంశానికి సంబంధించి కాళేశ్వరం గురించి పార్టీ లైన్ దాటి మాట్లాడవద్దు, ఇప్పటికైతే పార్టీ లైన్ ఎటువంటిది తీసుకోలేదని కిషన్ రెడ్డి కొంత చురకలంటించారు. వారికి సూచనలు చేసినప్పటికీ కూడా కొందరు నేతలు అత్యుత్సాహంతో మీడియా ముందు వారి యొక్క అభిప్రాయాలను వ్యక్తం చేసిన నేపథ్యంలో కొంత పార్టీకి డ్యామేజ్ జరిగింది. దాంతో పాటుగానే కొందరు నేతల మధ్య కూడా గ్యాప్ వచ్చింది అనేటటువంటి అభిప్రాయం ఏర్పడింది. మరోవైపు అప్పుడు ఎటువంటి సర్క్యులర్ కానీ ఆదేశాలు కానీ కిషన్ రెడ్డి జారీ చేయలేదు, నేతలకు సూచనలు చేసి వదిలేశారు. అయితే తాజాగా అటు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక కావచ్చు, మరోవైపు రాజాసింగ్ రాజీనామా అంశానికి సంబంధించి పలువురు బీజేపీ కీలక నేతలు వివాదాస్పదమైనటువంటి కామెంట్ చేస్తూ ఉన్నారు. ఎవరికి వారే తమదే ఆ టికెట్ అనేటటువంటిది బాహాటంగా ప్రకటించుకుంటున్నటువంటి నేపథ్యంలో పార్టీకి డ్యామేజ్ చేసేటటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. వాటిని కూడా పూర్తి స్థాయిలో నిలువరించేందుకే ఇటువంటి కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీ లైన్ లోబడి, అదేవిధంగా తాజా రాజకీయ పరిణామాల్లో కీలకమైనటువంటి అంశాలు, సెన్సిటివ్ అంశాలుగా ఉన్నటువంటి అంశాలను కూడా వాటిని టచ్ చేయవద్దు, పార్టీ లైన్ తెలుసుకున్న తర్వాతనే పార్టీ అధికార ప్రతినిధులు కావచ్చు, వారితో పాటుగానే జనరల్ సెక్రటరీలు కూడా స్పందించాలి. అది కూడా రాష్ట్ర నాయకత్వం ఆమోదం, సూచనలు సలహాలు తీసుకున్న తర్వాత మాత్రమే ఈ యొక్క వేదికల్లో పార్టిసిపేట్ చేయాలి. అదేవిధంగా బాహాటంగా మీడియా ముందు మాట్లాడేలే తప్ప వ్యక్తిగత ఎజెండాను పార్టీ ఎజెండాగా చిత్రీకరించేటటువంటి ప్రయత్నం కొందరు అత్యుత్సాహంతో చేస్తూ ఉన్నారు. అది సబబు కాదు అనేది కూడా ఈ యొక్క సర్క్యులర్ జారీ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. పూర్తి స్థాయిలో కూడా ఎన్ రామచంద్రరావు బీజేపీ నూతన అధ్యక్షుడిగా నియామకమైనప్పటి నుంచి పార్టీ
కీలకమైనటువంటి అంశాల్లో ఆచితూచి వ్యవహరిస్తుంది. పార్టీకి ఎటువంటి డ్యామేజ్ చేయకుండా నేతలను కట్టడి చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోవైపు గోషామహల్ ఎమ్మెల్యే రాజీనామా తర్వాత కూడా అధిష్టానం ఆమోదించింది. ఆ తర్వాత కొందరు నేతలు వారి యొక్క అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ఇది పార్టీకి డ్యామేజ్ చేస్తుంది, పార్టీ ఇటువంటి నిర్ణయం తీసుకునేది కాదు అనేటటువంటిది కూడా వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన నేపథ్యంలో కూడా పూర్తి స్థాయిలో కూడా అటువంటి కామెంట్స్ చేయడం పార్టీకి నష్టం చేకూరుస్తుంది అనేటటువంటి భావన రాష్ట్ర నాయకత్వం వ్యక్తం చేసింది. మరోవైపు ఇటీవల మాధవీలత కావచ్చు, హైదరాబాద్ పార్లమెంటు బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి నేత, ఆమె కూడా అటు గోషామహల్లో ఉప ఎన్నికలు వచ్చినా అదేవిధంగా జూబ్లీ హిల్స్ లో కూడా తన పేరు బలంగా వినిపిస్తుంది అనేటటువంటి కామెంట్స్ చేయడం, తనకే అధిష్టానం టికెట్ ఖరారు చేస్తే గనక తప్పకుండా పోటీలో ఉంటాననేది కూడా బాహటంగా ప్రకటించుకుంటున్న నేపథ్యంలో కూడా వారందరికీ చెక్ పెట్టేందుకే ఇటువంటి సర్క్యులర్ జారీ చేశారు. పార్టీ లైన్ దాటి ఎవరు వ్యవహరించినా కానీ పార్టీ నాయకత్వం చూస్తూ ఊరుకోదు. దాంతో పాటుగానే కీలకమైనటువంటి సెన్సిటివ్ అంశాలకు సంబంధించి పార్టీకంటూ ఒక లైన్ ఉంటుంది. దాన్ని రాష్ట్ర నాయకత్వం డిసైడ్ చేసిన తర్వాత అధికార ప్రతినిధులు కావచ్చు, రాష్ట్ర పార్టీ ఎజెండాను జనంలోకి చేరవేర్చాలి. కానీ కింది స్థాయి నుంచి అధికార ప్రతినిధులు కావచ్చు, పార్టీ నేతలు వారు అనుకున్న ఎజెండానే జనంలోకి తీసుకువెళ్తే గనక పార్టీకి భవిష్యత్తులో ఊహించని రీతిలో కూడా నష్టం జరిగేటటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో వారిని కట్టడి చేసేందుకు కీలకమైనటువంటి నిర్ణయాలు, అదేవిధంగా సెన్సిటివ్ అంశాలు, అదేవిధంగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి వివిధ విచారణలో పార్టీ స్టాండ్ ఏంటి అనేది కూడా గుర్తెరిగి మాట్లాడాలి. ఎవరికి వారు హైలైట్ కావడానికి, వారికి రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు, మీడియాలో గుర్తింపు వచ్చేందుకు పార్టీని ఉపయోగించుకోకూడదు. పార్టీకంటూ ఒక లైన్ ఉంటుంది, దాన్ని పరిధి దాటి మాట్లాడితే గనక తీవ్రమైనటువంటి చర్యలు ఉంటాయి అనేటటువంటి హెచ్చరికలు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రతి ఒక్కరు కూడా పార్టీ లైన్, అదేవిధంగా పార్టీ ఎవరినైతే మాట్లాడమని అంటుందో, వేదికలు పంచుకోమని చెబుతుందో వారు మాత్రమే ఆయా వేదికల్లో పార్టిసిపేట్ చేయాలి. ఎటువంటి అటు పార్టీ పోస్టులు కానీ ఎటువంటి అనాథరైజ్డ్ పర్సన్స్ కూడా మీడియా వేదికల్లో మాట్లాడవద్దు, మీడియా ముఖంగా మాట్లాడవద్దు అనేది కూడా చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎవరినైతే పార్టీ గుర్తిస్తుందో, పార్టీ పలు కీలకమైనటువంటి పదవులు కట్టబెడుతుందో వారు మాత్రమే ఆ యొక్క సందేశాన్ని కావచ్చు, పార్టీ నిర్ణయాన్ని, పార్టీ యొక్క వ్యూని కూడా ఎస్టాబ్లిష్ చేయాలనేటటువంటి అంశానికి సంబంధించి ఇవాళ జారీ చేసినటువంటి సర్క్యులర్ ముఖ్య ఉద్దేశంగా కనిపిస్తూ ఉంది. దీని మీద రాష్ట్ర నాయకత్వం కూడా పూర్తి స్థాయిలో సీరియస్ అయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఓవరాల్ గా పార్టీ నేతలు వారి యొక్క అనుకూలంగా ఉండేటటువంటి అంశాలకు సంబంధించి పార్టీలో ఎటువంటి డిస్కషన్స్ జరగకుండా ఈ యొక్క ఈ విధంగా మాట్లాడడం వల్ల పార్టీకి నష్టం చేకూర్చే అవకాశం ఉందనేది కూడా ఈ యొక్క భావించి ఈ యొక్క సర్క్యులర్ ను జారీ చేసేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తాం. రైట్ రాజు, థ్యాంక్ యూ. ఇక ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మిథున్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట దక్కలేదు. ముందస్తు బెయిల్ పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టేసింది. మిథున్ రెడ్డి తరపు న్యాయవాదులు వారం రోజులు గడువు కోరారు. గడువు ఇచ్చినందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. హైకోర్టు తీర్పును మిథున్ రెడ్డి సవాల్ చేయగా లిక్కర్ కేసులో ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు ధర్మాసనం నిరాకరించింది. ఇక కేసు ఛార్జ్షీట్ లో ఎంపీ మిథున్ రెడ్డి పేరును చేర్చడంతో ఆయన ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ కు దాఖలు చేశారు. కానీ ఆయన పిటిషన్ విచారణ చేపట్టి పూర్తి వాదనలు విన్న ధర్మాసనం బెయిల్ పిటిషన్ ను కొట్టివేసింది. దీంతో మిథున్ రెడ్డి హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ ను దాఖలు చేశారు. ఆ పిటిషన్ పై ధర్మాసనం విచారణ చేపట్టగా ప్రముఖ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి ఎంపీ మిథున్ రెడ్డి తరపున తన వాదనలు వినిపించారు. ఈ క్రమంలోనే కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అసలు వ్యక్తిని అరెస్ట్ చేయకుండా
కేసులో ఛార్జ్ షీట్ను ఎలా దాఖలు చేస్తారని ఆక్షేపించింది. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ను కొట్టివేస్తూ తీర్పును వెలువరించింది. ఇక టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో జరిగిన లిక్కర్ స్కామ్ అంతర్జాతీయ స్థాయికి వెళ్లిందన్నారు. మోడీ పహల్గాం టెర్రరిస్టులపై తీసుకున్న చర్యలు చూశామన్నారు. ఉగ్రవాదులపై కూడా ఆయన చర్యలు తీసుకోవాలని ప్రజలు ఇప్పుడు గట్టిగా కోరుతున్నారన్నారు. ఈడీ అధికారులు చిన్న చిన్న వాటిపై కూడా చర్యలు తీసుకుంటారన్నారు. కానీ లిక్కర్ స్కామ్లో చాలా మంది పేదల ప్రాణాలు కూడా పోయాయన్నారు. ఢిల్లీ లిక్కర్ కేసు కాళేశ్వరంపై ఈడీ విచారణ చేపడుతోందన్నారు. ఈరోజు రాష్ట్రంలో లిక్కర్ కేసు ఒక సెన్సేషనల్ కేసు అయిపోయింది. దేశంలో అంతర్జాతీయ స్థాయి స్కామ్ అయిపోయింది. నేనేమంటానంటే మోడీ గారు వచ్చిన తర్వాత ఈ 11 ఏళ్ల పాలనలో ఆయనకి చాలా మంచి పేరు తెచ్చుకున్నారు. ఈవెన్ పహల్గాం మీద ఉగ్రవాదులు దాడులు చేయించి ఆ టెర్రరిస్టుల అంతు చూశాడు. ఇక్కడ నేనేమంటానంటే అదే విధంగా ఎకనామిక్ టెర్రరిస్టుల సంగతి కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లీ లిక్కర్ కేసు 150 కోట్లు. ఇప్పుడు కాళేశ్వరం మీద కూడా ఈడీ విచారణ మొదలుపెట్టింది. ఢిల్లీ లిక్కర్ కేసు మీద ఈడీ విచారణ మొదలు. ఇక్కడ 1000 కోట్లు ఇంటర్నేషనల్ స్కామ్, దుబాయ్ నుంచి మనీ రూటింగ్, ఇవన్నీ దీంట్లో ఐఏఎస్ అరెస్ట్ అయినారు, ఐఏఎస్ జైల్లో ఉన్నారు. ఒక కీలక వ్యక్తి అంటే మీరు అర్థం చేసుకోవచ్చు రాష్ట్రంలో ఆయన ప్రమేయంతో 3200 కోట్లు ఇప్పటికి లెక్క తేలింది. ఇటువంటి కేసులో ఈడీ విచారణ చేపట్టాలా? నేను చూసా మీడియాలో ఒక వ్యక్తి ఆయన సోషల్ మీడియాలో నేను 50 కోట్లు పెట్టి కుక్క కొన్నాను అని చెప్పాడు. కుక్క పిల్ల. వెంటనే ఈడీ రైడ్ చేసింది. తర్వాత నేను సోషల్ మీడియాలో ఫేక్ మెసేజ్ పెట్టానని చెప్తే వెనక్కి వచ్చింది. 5 కోట్లు 10 కోట్లు కూడా ఈడీ రైడ్ చేసేసి సీరియస్ గా యాక్షన్ తీసుకుంటాను. నేనేమంటానంటే ఇక్కడ కూటమి ప్రభుత్వానికి మోడీ గారికి నా విజ్ఞప్తి ఏంటంటే బరి తెగించిన స్కామ్ ఇది. మనుషుల ప్రాణాలు తీసిన స్కామ్. 3200 కోట్లు ఒకటే కాదు, 30,000 మంది ప్రాణాలు బలిగొన్నది ఇల్లిసిట్ లిక్కర్. ప్లస్ లక్షల మందిని బెడ్ రిడన్ హాస్పిటలైజ్ అయిపోయినారు, పనికి రాకుండా పోయినారు. ఇంత పెద్ద ఘోరమైన దోపిడీ నేరం, దీన్ని సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. అక్కడ టెర్రరిస్టుల్ని ఎట్లా అంతం చేశారు, ఎకనామిక్ టెర్రరిస్టులు కూడా మోడీ గారు సీరియస్ గా తీసుకొని అంతు చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏదేమైనా ఈడీ వెంటనే స్పందించి దీన్ని ఇటువంటివి అంటే ఒక మెసేజ్ దేశంలో పోవాలా, ప్రజలు నమ్మి ఒక ఛాన్స్ అంటే ఎన్నుకుంటే వాళ్లే ఇటువంటి బరితెగింపుకి పాల్పడితే పరిణామాలు ఎట్లుంటాయని అనేది దేశ ప్రజలు గమనించాల్సిన అవసరం ఉందని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు ఇక హైదరాబాద్ రాయదుర్గంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. రాయదుర్గం పిఎస్ పరిధిలోని ల్యాంకో హిల్స్ లో ఫ్లాట్ లో ఉరివేసుకుని ఒక యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడు వాలివేటి హితేష్ ప్రోగ్రామ్ మేనేజర్ గా ఒక కంపెనీలో పనిచేస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రేమ విఫలమై మానసిక ఒత్తిడిని భరించలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడని హితేష్ తమ్ముడు వెల్లడించాడు. అయితే హితేష్ కు తమ్ముడు ప్రమోద్ కాల్ చేయగా అతను ఎంతకు లిఫ్ట్ చేయలేదు. దీంతో అతను ఇంటికి వచ్చి ఏమైందని చూడగా అప్పటికే హితేష్ మృతి చెందినట్లు ప్రమోద్ వెల్లడించాడు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. హితేష్ రాయదుర్గం పిఎస్ పరిధిలోని ల్యాంకో హిల్స్ లో ఫ్లాట్ లో ఉరివేసుకుని అతను ఆత్మహత్యకు పాల్పడ్డట్టుగా తెలుస్తోంది. మృతుడు వాలివేటి హితేష్ ప్రోగ్రామ్ మేనేజర్ గా ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నాడు. ప్రేమ విఫలమై మానసిక ఒత్తిడిని తాళలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడని హితేష్ తమ్ముడు వెల్లడించాడు. అయితే హితేష్ కు తమ్ముడు ప్రమోద్ ఎప్పుడైతే కాల్ చేశాడో అతను ఎంతవరకు కూడా లిఫ్ట్ చేయలేదు. దీంతో అనుమానంతో అతని ఇంటికి వచ్చి చూడగా అప్పటికే అతను మృతి చెందినట్లు ప్రమోద్ వెల్లడించాడు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇప్పుడు సమగ్రంగా దర్యాప్తు చేపట్టారు. వెల్కమ్ బ్యాక్. వనపర్తి జిల్లాలో మాజీ సర్పంచులు పెండింగ్ బిల్లుల విషయంలో హైదరాబాద్ లో ధర్నాకు దిగేందుకు వెళ్తున్న వారిని గోపాల్పేట పోలీసులు ముందస్తుగా అరెస్టులు చేశారు. గ్రామాల్లో పెండింగ్ లో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు సర్పంచులు భారీగా ఖర్చు చేశారు. అయితే అవి ఒక్కొక్కరి ఖాతాలో 40 లక్షల వరకు పేరుకుపోయాయి. అవి అప్పులు తీసుకువచ్చి పనులు చేశామని మాజీ సర్పంచులందరూ కూడా వాపోయిన పరిస్థితి ఉంది. తమపై ఆర్థిక భారం పడుతుందని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు వారు.
ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారని, లోకల్ బాడీ ఎలక్షన్స్ లో తగిన గుణపాఠం చెప్పబోతున్నారని కూడా వారు హెచ్చరించారు. కేసీఆర్ నాయకత్వం వర్ధిల్లాలి, కేసీఆర్ నాయకత్వం వర్ధిల్లాలి, రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి, రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై తెలంగాణ, జై తెలంగాణ. ముందు వైఖరి సర్పంచులకు వెంటనే పెండింగ్ బిల్లులు. గతంలో చేసిన సర్పంచులు, ఊర్లలో చేసిన సర్పంచులు కానీ ఎంపీటీసీలు చేసిన కానీ బిల్స్ పెండింగ్ లో ఉన్నవి. ఆ బిల్స్ ఏంటివంటే రైతు వేదికలప్పటి కూడా ఉన్నవి కొన్ని. అవి కాకుండా దాంట్లో మంచిగా వాడుకలు చేసుకుంటున్నారు. మన ఊరు మనబడి, అన్నిటికన్నా ముఖ్యంగా మన ఊరు మనబడి పిల్లల కూడా చేసినవి సర్పంచులు. మన ఊరు మన పిల్లలు మంచిగా బాగుపడతారనే ఉద్దేశంతో చేసిండ్రు. ఆ పనుల బిల్లులు ఇప్పటికి ఇవ్వకుండా ఇప్పుడు దానికి పాత దానికి శాంక్షన్ అనేది క్యాన్సిల్ చేసింది ఎవరు చెప్తారో, ఏం చెప్తారో ఇప్పటికే చెప్తున్నారు. ఆ బిల్లులు ఇప్పిస్తున్నారు. ఒక్కొక్క ఊర్లో 30 లక్షలు 40 లక్షల బిల్లులు ఉన్నవి. అట్లా సీసీ రోడ్లు, సైడ్ డ్రైన్లు, గ్రామ పంచాయతీ నిధులు కూడా వేరే కాకుండా గ్రామ పంచాయతీ నిధులు కూడా ఆపి పెట్టి ఒక్కొక్క ఊళ్ళో 30 లక్షలు 40 లక్షలు గ్రామ పంచాయతీ నిధులు అవి కలిపి ఒక్కొక్క సర్పంచ్ ₹1 వరకు పైన బిల్లులు వచ్చేది ఉన్నాయి. అట్లాంటి బిల్లులు ఇవ్వకుండా వాళ్ళు ఇది చేసుకుంటూ మళ్ళీ ఎలక్షన్లకు పోతే ప్రజలే వాళ్ళకి తగిన బుద్ధి చెప్తారని కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలే తగిన బుద్ధి చెప్తారు. అంటే బిల్లులు ఒకటే వాళ్ళు వాడుకున్నది చూస్తున్నారు ప్రజలు. రోడ్లు వేసినా ఏం వేసినా బిల్లులు ఇవ్వకుండా వాళ్ళు చేసిన తాత్పర్యం అందరూ చూసుకుంటున్నారు కనుక ప్రజలే తగిన బుద్ధి చెప్తారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయి 18 నెలలు అయింది. ఈ సర్పంచ్ల ఊసు కూడా ఎత్తలేదు. ఎక్కడ 2-3 సార్లు ఎన్నెన్నో సార్లు చెప్పారు బిల్లులు ఇప్పుడు ఇస్తాం అప్పుడు ఇస్తామని. వాళ్ళ పంచాయతీరాజ్ మినిస్టర్ కూడా చెప్పారు. కానీ ఈ ఆట వరకు ఎప్పుడు ఎస్టీ వాళ్ళకి అడిగినా ఒట్టి మాటలు చెప్పారు కానీ ఇంతవరకు ఎక్కడ అమౌంట్ వచ్చింది లేదు. రేపు జరగబోయే ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి ఈ సర్పంచ్, మాజీ సర్పంచ్లను ఎప్పుడైతే ఉన్నారో అందరూ ఈ మన ఊరు మనబడి సీసీ రోడ్లు ఇవి అవి చేసి బిల్లులు పెండింగ్లు ఉండి చాలా ఇబ్బందులు ఉండి చాలా మంది ఆత్మహత్య చేసుకుంటున్నారు. అప్లపాలయ్యారు, చాలా ఇబ్బందులు ఉన్నారు. దయచేసి ఈ పాత బిల్లులు మొత్తము చెల్లించిన తర్వాత స్థానిక సంస్థల ఎలక్షన్ పెడితే బాగుంటుంది. లేకపోతే చాలా ఇబ్బందికరంగా రేపు వచ్చే అటువంటి పరిస్థితులు చాలా ఘోరంగా ఉంటాయని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఈ బిల్లులు ఇవ్వాలని కోరుకుంటూ, మాకు పెండింగ్ బిల్లులు ఇప్పటి వరకు ఇవ్వలేదు. మన ఊరు మన బడికి ఇప్పటి వరకు దాదాపు 40 లక్షలు పెట్టినాము ఒకరొకరం. అవి లేవు. సీసీ రోడ్లు వేసినవి లేవు. ఏమన్నా ఇంకా బిల్లులు ఏ బిల్లు రాలేదు ఇప్పటి వరకు. అంగన్వాడీ బిల్డింగ్లు కానీ ఏ బిల్డింగ్ కూడా ఇప్పుడు మేము కట్టిన బిల్డింగ్లకు మాత్రము ఇప్పటి వరకు ₹1 కూడా ఇస్తలేరు. దాదాపు 20 నెలలు అవుతుంది గవర్నమెంట్ వచ్చి. కనీసం మేము ఎమ్మడి పడితే కూడా ఎక్కడ బిల్లులు కూడా ముందుకు పోతలేవు. మాకు ఇప్పటి వరకు ₹1 కూడా బిల్లు రాలేదు. మేము ఇప్పుడు ఉండే పరిస్థితిలో సర్పంచులు పెండ్ల మీద ఉన్న పుచ్చలు తాళ్ళు అన్ని అమ్ముకొని ఈ రోజు పరిస్థితి ఒకరొకరు ఫీజులు కట్టలేక వస్తున్నారు. పిల్లల ఫీజులు కట్టలేక తక్షణమే గవర్నమెంట్ దిగొచ్చి మా పెండింగ్ బిల్లులను తక్షణమే ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఛత్తీస్గఢ్ మాజీ సీఎం కుమారుణ్ణి ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. చైతన్య బఘేల్ ను ఈడీ అరెస్టు చేసింది. మద్యం కుంభకోణానికి సంబంధించి కొత్త ఆధారాలు లభించడం, దుర్గ్ జిల్లాలోని భిలాయ్ ప్రాంతంలో బఘేల్ నివాసంలో ఈడీ సోదాలు నిర్వహించింది. అధికారులకు అతను ఏమంత మాత్రం సహకరించకపోవడంతో చైతన్య బఘేల్ ను అరెస్ట్ చేశారు ఈడీ అధికారులు. ఛత్తీస్గఢ్ మాజీ సీఎం కుమారుణ్ణి ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. చైతన్య బఘేల్ ను ఈడీ అరెస్ట్ చేసింది. మద్యం కుంభకోణానికి సంబంధించి కొత్త ఆధారాలు లభించడం, దుర్గ్ జిల్లాలోని భిలాయ్ ప్రాంతంలో బఘేల్ నివాసంలో ఈడీ సోదాలు నిర్వహించింది. అధికారులకు అతను ఎంతమాత్రం సహకరించకపోవడంతో చైతన్య బఘేల్ ను అరెస్ట్ చేశారు ఈడీ అధికారులు. భాగ్యనగర వాసులను వరుణుడు పలకరించాడు. హైదరాబాద్ లో భారీగా వర్షం కురుస్తోంది. ముఖ్యంగా ఫిలింనగర్, మణికొండ, జూబ్లీ హిల్స్, అమీర్పేట్, నిజాంపేట్, శేర్లింగంపల్లి, ఖైరతాబాద్, కంటోన్మెంట్, హకీంపేట్ ప్రాంతాల్లో పాటు నగర శివారుల్లో కూడా పలు ప్రాంతాల్లో వర్షం దంచి కొడుతోంది. స్కూళ్లు, కాలేజీల నుంచి ఇంటికి చేరుకునే విద్యార్థులతో పాటు ఉద్యోగులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు చోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ కూడా నెలకొంది. రోడ్లపై నీరు నిలిచిపోవడంతో జీహెచ్ఎంసీ, హైడ్రా అధికారులు రంగంలోకి దిగి తగు చర్యలు చేపడుతున్నారు. ఇక భాగ్యనగర వాసులను వరుణుడు పలకరించాడు.
హైదరాబాద్ లో భారీగా వర్షం కురుస్తోంది. ముఖ్యంగా ఫిలింనగర్, మణికొండ, జూబ్లీ హిల్స్, అమీర్పేట్, నిజాంపేట్, శేర్లింగంపల్లి, ఖైరతాబాద్, కంటోన్మెంట్, హకీంపేట్ ప్రాంతాలతో పాటు నగర శివారుల్లో కూడా వర్షం దంచి కొడుతోంది. స్కూళ్లు, కాలేజీల నుంచి ఇంటికి చేరుకునే విద్యార్థులతో పాటు ఉద్యోగులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు చోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొంది. రోడ్లపై నీరు నిలిచిపోవడంతో జీహెచ్ఎంసీ హైడ్రా అధికారులు రంగంలోకి దిగారు. హైదరాబాద్ లో పలు చోట్ల భారీగా వర్షం కురుస్తోంది. ఫిలింనగర్, మణికొండ, జూబ్లీ హిల్స్, అమీర్పేట్, నిజాంపేట్, శేర్లింగంపల్లి, ఖైరతాబాద్, కంటోన్మెంట్, హకీంపేట్ ప్రాంతాలతో పాటు నగర శివారుల్లో కూడా వర్షం దంచి కొడుతున్నట్లుగా తెలుస్తోంది. స్కూళ్లు, కాలేజీల నుంచి ఇంటికి చేరుకునే విద్యార్థులతో పాటు ఉద్యోగులు ఇంకా వాహనదారులు కూడా తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. పలు చోట్ల భారీగా ఇప్పటికే ట్రాఫిక్ జామ్ అయినట్లుగా తెలుస్తోంది. రోడ్లపై నీరు నిలిచిపోవడంతో జీహెచ్ఎంసీ హైడ్రా అధికారులు ఇప్పటికే రంగంలోకి దిగి తగు చర్యలు చేపడుతున్నారు. ఇక ఇదే విషయంపై మా ప్రతినిధి రాజు మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. రాజు, చెప్పండి, ముఖ్యంగా భారీ వర్షం కారణంగా పలు చోట్ల వాహనదారులు కూడా తీవ్రమైన ఇక్కట్లు ఎదుర్కొంటున్నట్టుగా తెలుస్తోంది. సో మీ దగ్గర అప్డేట్ ఏముంది? ఎస్ యజ్ఞప్రసాద్, తెలంగాణలో 3 రోజుల పాటు కూడా వర్షాలు కురుస్తాయని చెప్పి వాతావరణ శాఖ ఇప్పటికే ఇటు అలర్ట్స్ జారీ చేయడం జరిగింది. దీనికి సంబంధించి మనం చూసుకున్నట్టయితే హైదరాబాద్లో కొద్దిసేపటి క్రితమే హైదరాబాద్లో వర్షం ప్రారంభమైంది. ప్రధానంగా చూసుకున్నట్టయితే ట్యాంక్ బండ్, సెక్రటేరియట్, ఖైరతాబాద్, అదేవిధంగా ఇటు సికింద్రాబాద్, మాదాపూర్, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, అదేవిధంగా ఇక్కడికి చూసుకున్నట్టయితే ఇటు మియాపూర్, అదేవిధంగా కూకట్పల్లి ఏరియాల్లో కూడా భారీ వర్షం కురుస్తూ ఉంది. కొద్దిసేపటి క్రితం ప్రారంభమైనటువంటి ఈ వర్షం ఒక్కసారిగా కొద్దిసేపటి క్రితం చిన్నగా స్టార్ట్ అయిన వర్షం ఒక్కసారిగా కూడా పెద్ద వర్షంగా మారడంతో ఒక్కసారిగా కూడా ప్రధాన రహదారులన్నీ కూడా రోడ్లలో మొత్తం నీళ్లు నిలిచిపోయినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. వాతావరణ శాఖ అధికారులు చెప్తా ఉన్నారు 3 రోజుల పాటు కూడా తెలంగాణ వ్యాప్తంగా చూసుకున్నట్టయితే తెలంగాణలో 3 రోజుల పాటు కూడా ఆయా జిల్లాల్లో కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అని చెప్పి వాతావరణ శాఖ అధికారులు చెప్తా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. హైదరాబాద్ విషయానికి వచ్చినట్టయితే నిన్న సాయంత్రం కూడా హైదరాబాద్లో కొన్ని ఏరియాలలో వర్షం పడింది. రాత్రి కూడా హైదరాబాద్లో దాదాపు అన్ని ఏరియాలలో కూడా ఈ యొక్క వర్షం అయితే కురిసిన పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఈ రోజు కూడా మరి ఉదయం నుంచి కూడా ఆకాశం మేఘావృతమై ఉంది. మధ్యాహ్నం తర్వాత ప్రారంభమైనటువంటి ఈ వర్షం ప్రస్తుతం అయితే ఇటు మాదాపూర్, అదేవిధంగా ఇటు హైటెక్ సిటీ, కొండాపూర్, ఇటు పంజాగుట్ట, అదేవిధంగా ఇటు సెక్రటేరియట్ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తూ ఉంది. హిమాయత్ నగర్, అదేవిధంగా ఇటు సికింద్రాబాద్, లోయర్ ట్యాంక్ బండ్ ఏరియాలో కూడా భారీ వర్షం అయితే ప్రస్తుతం అయితే కురుస్తూ ఉంది. దీనికి సంబంధించి మరొక 1-2 గంటల పాటు కూడా ఈ వర్షం కురిసే అవకాశం ఉంటుందని చెప్పి కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తా ఉన్నారు. అదేవిధంగా సాయంత్రం కూడా వర్షం మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉంది అని చెప్పి వాతావరణ శాఖ అధికారులు అయితే అలర్ట్స్ జారీ చేస్తా ఉన్నారు. 3 రోజుల పాటు కూడా అప్రమత్తంగా ఉండాలి అని చెప్పేసి కూడా ఇప్పటికే జీహెచ్ఎంసీ అధికారులు అలర్ట్స్ అయితే జారీ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే రోడ్లపైన వెళ్ళినప్పుడు మ్యాన్ హోల్స్ కానివచ్చు, అదేవిధంగా అవన్నీ కూడా రోడ్లు గుంతలు కావచ్చు, అవన్నీ కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పి కూడా ఇటు అధికారులు చెప్తా ఉన్నారు. మరొక వైపు దీనికి సంబంధించి ఏదైతే జీహెచ్ఎంసీలో ఉన్నటువంటి మాన్సూన్ సిబ్బంది ఎవరైతే ఉంటారో ఈ సిబ్బంది కూడా అలర్ట్గా ఉంటారని చెప్పి ఇప్పటికే అధికారులు అయితే వరకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ప్రజలకు ఎక్కడా కూడా ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు తీసుకుంటాము. ఎక్కడ కూడా వాటర్ స్టాగ్నేట్ కాకుండా రోడ్లపై కూడా ఎక్కడ కూడా నీటి నిల్వ లేకుండా కూడా అధికారులు ఎప్పటికప్పుడు కూడా చర్యలు తీసుకుంటారని చెప్పి ఇప్పటికే జీహెచ్ఎంసీ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరొక 1-2 గంటల పాటు కూడా ఈ వర్షం ఇదే విధంగా కురిసే అవకాశం ఉంది అని చెప్పి వాతావరణ శాఖ అధికారులు చెప్తా ఉన్నారు. మరొక 3 రోజుల పాటు కూడా అంటే హైదరాబాద్ జంట నగరాలతో పాటు తెలంగాణ వ్యాప్తంగా కూడా ఈ 3 రోజుల పాటు కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అని చెప్పి వాతావరణ శాఖ అధికారులు చెప్తా ఉన్నారు. వర్షాకాలం ప్రారంభంలో వర్షాలు కురిసినప్పటికీ గత కొన్ని రోజులుగా కూడా వర్షాలు అయితే మధ్యలో కురవలేదు. మళ్ళీ ఇప్పుడు వర్షాలు ప్రారంభమయ్యాయి. 3 రోజుల పాటు కూడా ఇదే విధంగా ఉండే అవకాశం ఉంది అని చెప్పి వాతావరణ శాఖ అధికారులు చెప్తా ఉన్నారు. రైట్ రాజు, థ్యాంక్ యూ.